తెల్లవారుతుండగా ఆ లేలేత సూర్యకిరణాలు ఎంతో అందంగా ప్రకృతిని మారుస్తున్నాయి. ఆ రోజు మకర సంక్రాంతి. ప్రతివారు సూర్యదేవుని పూజించేందుకు సిద్ధమవుతున్నారు. అమ్మ ఎంతో ప్రేమగా, దివ్య, చిమ్మిలి చెయ్యడానికి బెల్లాన్ని మెత్తగా చెయ్యి, ఇది సూర్యదేవునికి నివేదించడానికి. దివ్య తల్లికి సాయం చేస్తూ ఇలా అంటుంది. సరేనమ్మా, అలాగే. ఇంకా కిచిడీ కూడా చెయ్యాలి కదా. దివ్య వాళ్ళమ్మ కిచిడీ ఇంకా చిమ్మిలి తయారు చేస్తారు. దివ్య ఒక పళ్ళెంలో కిచిడీ, చిమ్మిలి సర్దుతుంది. ఆ పళ్ళాన్ని మేడ మీదకు తీసుకువెళ్ళి మేడ మీద నుంచి సూర్యదేవుని చూసి అంటుంది. హే సూర్యదేవా, మాపై నీ కృప ఎల్లవేళలా కురిపించు తండ్రి. ఒక ఊరిలో దివ్య అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె తండ్రి కొన్నేళ్ల ముందే మరణిస్తాడు. ఆమె తన తల్లితో పాటు ఉంటుంది. తల్లి ఇళ్లల్లో పనిచేస్తూ ఉంటుంది. వారి జీవితం అతి కష్టంగా గడుస్తుంటుంది. దివ్య కూడా రోడ్డు పక్కన చిన్న చిన్న వస్తువులమ్ముతూ తల్లికి సాయపడుతుంటుంది. అది జనవరి నెల. చలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆమె తల్లి దగ్గర చిరిగిపోయిన ఒక పాత స్వెట్టర్ ఉంటుంది. ఆమె చలిలో కూడా పనికి వెళ్తుంటుంది. మకర సంక్రాంతి రాబోతోంది. దివ్య పతంగులు తయారు చేసి అమ్మాలనుకుంటుంది. ఈసారి నా పతంగులన్నీ అమ్ముడైపోతే బాగుండు. ఆ డబ్బులతో అమ్మ కోసం ఒక స్వెట్టర్ కొంటాను. ఇంత చలిలో కూడా పాపం అమ్మ ఆ పాత చిరిగిపోయిన స్వెట్టరే వేసుకొని పనికెళ్తోంది. మళ్ళీ అమ్మకు ఒంట్లో బాగోకపోతే కష్టం. స్వెట్టర్ కోసం కొన్ని డబ్బులైతే కూడబెట్టాను. ఇంకా ఈ పతంగులు అమ్ముడైపోతే మిగిలిన డబ్బులు కూడా జమవుతాయి. దివ్య పతంగుల్ని తీసుకొని గాలిపటాలు కొనండి, గాలిపటాలు కొనండి అని అరుస్తుంటుంది. అయ్యగారు, ఒక గాలిపటం కొనండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. కేవలం 2 రూపాయలే. అరే వద్దు, వెళ్ళిక్కడ్నుంచి. దివ్య ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఇలా అంటుంది. అయ్యగారు, నేను స్వయంగా తయారు చేశాను. బజార్లో ఇది బోలెడంత ఖరీదు చెప్తారు. అరే వద్దని చెప్పాను కదా, వినవా? ఫ్రీగా ఇచ్చినా కూడా నాకొద్దు, వెళ్ళిక్కడ్నుంచి. ఆ వ్యక్తి దివ్యను కసురుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. దేవుడా, మకర సంక్రాంతికి ఇంకా ఒక్కరోజే ఉంది. నా గాలిపటాలు ఇంకా పూర్తిగా అమ్ముడుపోను కూడా లేదు. వీటిని అమ్మి ఈసారి అమ్మకి స్వెటర్ కొందాం అనుకున్నాను. ఇప్పటివరకు ఇంకా ఒక్కటి కూడా అమ్ముడు కాలేదు. ఇలా తిరుగుతూ ఉన్నానంటే ఇవన్నీ పాడైపోతాయే. ఇలా ఆలోచిస్తూ దివ్య ఒక బొమ్మల దుకాణం వైపు వెళ్తుంది. ఆ దుకాణంలో కూడా పతంగులమ్మడానికి అలంకరించి ఉంచుతారు. దివ్య మనసులో తన పతంగులు అక్కడ అమ్ముడుపోతాయేమో అనే ఆలోచన వస్తుంది. అన్నా, మీరు నా గాలిపటాలు కొంటారా? మీ షాప్లో పెట్టిన వాటితో పాటు ఇవి కూడా అందంగా ఉంటాయి. షాపు యజమాని విసుక్కుంటూ, ఏం వద్దు, నా పతంగులే ఇంకా అమ్ముడుపోలేదు. నీ దగ్గర కూడా తీసుకొని ఏం చేసుకోను? వెళ్ళు వెళ్ళు. ఈ మొబైల్ గేమ్స్ వల్ల పిల్లలిప్పుడు ఇలాంటివి కొనడం లేదు. కానీ చూడండన్నా, నా పతంగులెంత బావున్నాయో. నేనే చేశాను. కేవలం 2 రూపాయలకే ఒకటి. అరే ఆపమ్మా, పతంగులేం వద్దు, వెళ్ళింకా. దుకాణదారుని మాటలు విన్న దివ్య నిరాశతో వెన్నుతిరుగుతుంది. సాయంత్రం ఆమె ఇంటికి వచ్చేసరికి ఆమె తల్లి కూడా ఇంటికొచ్చి ఉంటుంది. ఆమె దివ్య మొహం వేలాడేసుకొనుండడాన్ని చూసి అర్థం చేసుకుంటుంది. ఏమైంది దివ్య, ఈరోజు కూడా నీ పతంగులు అమ్ముడుపోలేదా? ఒక్క పతంగి కూడా పోలేదమ్మా. రోజంతా తిరుగుతూనే ఉన్నాను, కానీ ఎవ్వరూ కొనలేదు. నా పతంగులన్నీ అలాగే ఉండిపోతాయో ఏమో. అరే ధైర్యం కోల్పోకు, రేపు కూడా ఉంది కదా, రేపెవరికైనా నచ్చొచ్చు. తల్లి మాటలు విన్న దివ్య మనసు తేలిక పడుతుంది. చూడు, నీకోసం ఏం తీసుకొచ్చానో. ఏంటమ్మా? తెరిచి చూడు. దివ్య డబ్బా తెరిచి దానిలో ఉన్న నువ్వుల లడ్డూలు చూసి సంతోషిస్తుంది. అలసిపోయిన దివ్య తన మంచంపై పడుకుంటుంది. మనసులో ఎంతో నిరాశతో ఉంటుంది. ఆమెకు కలలో సూర్యభగవానుడు దర్శనమిస్తాడు. అంతా అయిపోయింది, నా కష్టమంతా వృధాగా పోయింది. దివ్య, నిరాశపడకు. జీవితంలో చీకటి తర్వాత వెలుగు తప్పక వస్తుంది. మీరు సూర్యదేవుడా? అవును దివ్య, నేను నీ ప్రార్థన, నీ నిజాయితీ చూశాను.
నీ భవిష్యత్తు బావుంటుంది. కొంచెం ధైర్యంగా ఉండు. నిజంగా అంతా బావుంటుందా? అవును దివ్య, నీ కష్టం వృధాగా పోదు. రేపట్నుంచి నీ జీవితం మారబోతోంది. కలలో సూర్యదేవుడిచ్చిన అభయంతో ఆమె మనసు తేలిక పడుతుంది. ఆమె మొహంలో కొత్త ఆశల చిరునవ్వు వస్తుంది. మర్నాడు కొత్త ఆశలతో ఆమె బజారుకు వెళుతుంది. పతంగులు తీసుకొని ఆమె తిరుగుతూ ఉంటుంది. ఇంతలో ఒక పెద్ద కార్ అక్కడ ఆగుతుంది. దాన్లోంచి బాగా అలంకరించుకున్న ఒక స్త్రీ, ఒక చిన్న పిల్లాడు దిగుతారు. ఈ పతంగులు అమ్మడానికా? రేటెంత? దివ్య ఆ పిల్లాడి అమాయకత్వానికి నవ్వుతుంది. ఒక పతంగు 2 రూపాయలు. కానీ నీలాంటి బుజ్జి పిల్లలకు నేను 1 రూపాయికే ఇస్తాను. ఇంతలో పిల్లవాని తల్లి అక్కడికొస్తుంది. రాజు, కొత్తవాళ్లతో మాట్లాడొద్దని చెప్పాను కదా. ఏ అమ్మాయి, వెళ్ళు. నీ పతంగులేం వద్దు. ప్లీజ్ మేడం, 1-2 పతంగులు తీసుకోండి. ఈ పతంగులమ్మి మా అమ్మ కోసం స్వెటర్ కొనాలనుకున్నాను. వద్దని చెప్పాను కదా. డ్రైవర్, ఆమెను పంపించు. డ్రైవర్ ముందుకొస్తాడు. దివ్య భయపడి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రోజులో చాలా సమయం అయిపోతుంది. కాని ఆమె 1 పతం కూడా అమ్ముడుపోదు. అక్కడా ఇక్కడా తిరుగుతూ పళ్ళు, కూరలు, మాంసం అమ్మే బజారు వైపు వెళుతుంది. అక్కడంతా మురికి మురికిగా ఉంటుంది. ఒకచోట బోలెడంతమంది జనం ఉంటారు. ఉత్సుకతతో ఆమె కూడా అక్కడికి వెళ్లి చూస్తుంది. ఏమైందయ్యా, ఇంత జనం ఉన్నారు? ఎవరో చిన్న బాబు తప్పిపోయి ఇటొచ్చాడమ్మా. భయంతో తన పేరు, ఏ వివరాలు చెప్పడం లేదు. ఏడుస్తూనే ఉన్నాడు. దివ్య వెళ్లి చూస్తే ఇంతకు ముందర తనతో మాట్లాడిన అబ్బాయే. ఇతన్ని ఎవరూ చూసుకున్నట్టు లేరు. ఆడుకుంటూ దారి తప్పిపోయినట్లున్నాడు. ఇంతలో రౌడీలా ఉన్న ఒక వ్యక్తి వచ్చి, నేను ఈ పిల్లాణ్ణి వాళ్ళమ్మా నాన్న దగ్గరికి చేరుస్తాను, మీరేం చింతించకండి అంటాడు. లేదు లేదు, ఇతను మంచివాళ్లా లేడు. అతను ఈ పిల్లాడికేదైనా హాని చేస్తాడేమో. నేనేదైనా చెయ్యాలి. దివ్య పరిస్థితి అర్థం చేసుకొని పిల్లాడి రక్షణ కోసం ముందుకొస్తుంది. నాకీ పిల్లాడు తెలుసు. నేనే వాళ్ళమ్మ దగ్గరికి చేరుస్తాను. నువ్వేం కష్టపడకు. ఓ, నీకీ పిల్లాడు తెలుసా? అయితే నువ్వే తీసుకెళ్ళు, నాకే. ఆ పిల్లాడు దివ్యను గుర్తుపట్టి వచ్చి పట్టుకుంటాడు. ఆ పిల్లాడి మొహంలో చిరునవ్వు వస్తుంది. అక్కా, అక్కా. దివ్యను గట్టిగా పట్టుకుంటాడు. ఏం భయపడకు, నేను నిన్ను మీ అమ్మ దగ్గరకు చేరిస్తాన్లే. జనంలో ఒకతను, ఈ పిల్లాడికి ఈమె తెలుసు. ఈమెనే తనని ఇంటికి చేర్చగలదు. పదండి పదండి. ఆ రౌడీ తన నాటకం సాగలేదని తెలుసుకొని అక్కడ్నుంచి మెల్లగా జారుకుంటాడు. అక్కడ పిల్లాడి తల్లి అతన్ని వెతుకుతూ ఉంటుంది. బజార్లో అందర్నీ పిల్లాడి గురించి అడుగుతుంటుంది. కాని ఎవరికీ తెలీదు. ఇంతలో దివ్య పిల్లాణ్ణి తీసుకొని అక్కడికొస్తుంది. మమ్మీ, మమ్మీ. అమ్మ తన పిల్లాణ్ణి కౌగిలించుకుంటుంది. రాజు, ఎక్కడికెళ్ళిపోయావ్? నాకెంత భయమేసిందో తెలుసా? నన్ను క్షమించమ్మా. నేను నీతో మాట్లాడిన తీరుకు సిగ్గుపడుతున్నాను. నువ్వు నా పిల్లాణ్ణి రక్షించావు. నేను నీకు రుణపడి ఉంటాను. ఏం పర్వాలేదమ్మా, నేను సాయం చేయాలనుకున్నానంతే. నువ్వు ఇంత చేశావు, నీకు నేనేదైనా సాయం చేస్తాను. ఆ స్త్రీ దివ్య వద్ద నుంచి పతంగులన్నీ కొంటుంది. దివ్యకు 4000 రూపాయలు బహూకరిస్తుంది. ఇదిగో, ఈ డబ్బులు తీసుకో. అమ్మకి స్వెట్టర్ కొను. నీకోసం ఏమైనా కొనుక్కో. నువ్వు చాలా తెలివైందానివి. నిన్ను నేను చదివిస్తాను. దివ్య తల్లికి స్వెట్టర్ కొనొచ్చని ఆనందిస్తుంది. ఆకాశం వైపు చూసి చిన్నగా నవ్వుతుంది. హే సూర్యదేవా, మీకు ధన్యవాదాలు. మీ దయ వల్ల అమ్మకు నేను స్వెట్టర్ కొనబోతున్నాను. భవిష్య పురాణంలో మకర సంక్రాంతి వ్రతకథ వివరంగా చెప్పబడింది. ఈ కథానుసారం సూర్యభగవానుడు తన కొడుకు శనిదేవుని కలిసేందుకు వెళతాడు. శని మకర రాశి యొక్క అధిపతి. అందుకనే ఈ పండుగకు మకర సంక్రాంతి అనే పేరు వచ్చింది. మకర సంక్రాంతి గురించి మహాభారతంలో కూడా ఉంది. మహాభారత కథానుసారం గంగాపుత్రుడైన భీష్మ పితామహుడికి ఇచ్ఛామృత్యువు వరదానం ఉంది. భీష్మ పితామహుడు మహాభారత యుద్ధంలో కౌరవుల సేనాధిపతి. ఆయన మహాయోధుడు. అర్జునుని బాణాల వల్ల గాయపడి అంపశయ్యపై ఉన్నప్పుడు మకర సంక్రాంతి యొక్క విశిష్టత తెలుసు కాబట్టి తన మృత్యువు కోసం ఆ రోజును ఎంచుకుంటాడు. మహాజ్ఞాని కావడంచే
సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నప్పుడు మోక్షం ప్రాప్తించదని, మరలా భూమిపై జన్మించాల్సి వస్తుందని ఆయనకు తెలుసు. మహాభారత యుద్ధం తర్వాత సూర్యుడు ఉత్తర దిశ వైపు ఉన్ముఖుడయ్యాక భీష్ముడు ప్రాణాలను త్యజిస్తాడు.